want to explain to you in today the gospel of the glory of Jesus Christ. క్రీస్తు మహిమను కనపరచు ప్రకాశమైన సువార్త ప్రకాశమానం అంటూ నేను చూపిస్తాను ఈ రోజు. All of you have heard many times the gospel of the forgiveness of sin. పాప క్షమాపణ గురించిన సువార్త మీలో అనేక మంది అనేక సార్లు విన్నారు. But we read that in 2 Corinthians 4, the gospel of the glory of Jesus Christ. 2 కొరింథీ 4లో క్రీస్తు మహిమను కనపరచు సువార్త. That Satan blinds people, they don't see it. దాన్ని చూడకుండా సైతాను మనుషుల యొక్క కన్నులకు గుడ్డితనం I కలుగజేశాడు. believe many of you are blinded to it. మీలో అనేక మంది దానికి గుడ్డివారై ఉన్నారని నేను చెప్తున్నాను. Even though I was born again in 1959, 1959లో నేను తిరిగి జన్మించినప్పటికీ for 16 years I did not see after that the gospel of the glory of Christ. క్రీస్తు మహిమను కనపరచు సువార్త 16 సంవత్సరాలు నేను చూడలేదు. I was like the Israelites who came out of Egypt but did not enter Canaan. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు వచ్చారు కానీ కనానులోకి ప్రవేశించలేదు. ఆ విధంగా ఉన్నాను నేను. You know that story in the Old Testament. పాత నిబంధనలో ఉన్న కథ మీకు తెలుసు. The gospel that Moses preached to them. మోషే వాళ్లకు ప్రకటించిన సువార్త. I said that yesterday. నేను చెప్పాను. God says, దేవుడు ఈ విధంగా I చెప్పాడు, will take you out of Egypt, I'll bring you into Canaan. మిమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొస్తాను, కనానులోనికి ప్రవేశింపజేస్తాను. Two parts to that gospel. ఆ సువార్తలో 2 భాగాలు ఉన్నాయి. Read that in Exodus chapter 3. నిర్గమకాండం 3వ అధ్యాయం మీరు చదవచ్చు. But they experienced only 50% of that. కానీ అందులో కేవలం 50% వాళ్ళు అనుభవించారు. They believed. వాళ్ళు నమ్మారు. They put the blood outside the door. వాళ్ళు ద్వారబంధుల మీద రక్తాన్ని పూశారు. God fulfilled his promise, took them out of Egypt. దేవుడు ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొచ్చి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. After 2 years, 2 సంవత్సరాల తర్వాత he brought them to Canaan, to the borders of Canaan. వాళ్ళు కనాను యొక్క సరిహద్దుల్లోకి And వచ్చారు. said, now here's the second part of my promise. ఇప్పుడు నా వాగ్దానంలో 2వ భాగం. Go in. లోపలికి This వెళ్ళండి. land is yours. ఈ భూమి అంతా మీదే. You can take over. All these people will be defeated. మీరు స్వాధీనపరచుకోవచ్చు, వీళ్ళందరూ ఓడిపోతారు. They didn't go in. వాళ్ళ లోనికి ప్రవేశించలేదు. Why? Only one reason. ఎందుకంటే ఒకటే ఒక కారణం. They did not believe. వాళ్ళు నమ్మలేకపోయారు. వారి అవిశ్వాసం. It's not they were not strong enough. They did not believe in God. వాళ్ళు ఏదో బలంగా లేరని కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. And so they wandered in the wilderness for 40 years. కాబట్టి అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారు. Thankfully, I wandered only 16 years. దేవునికి వందనాలు, నేను కేవలం 16 సంవత్సరాలు మాత్రమే తిరిగాను. Some of you have been wandering many years. బహుశా మీలో అనేక మంది ఇంకా ఎన్నో సంవత్సరాలు తిరుగుతూ ఉన్నారేమో. I know you have come out of Egypt. నాకు తెలుసు మీరు ఐగుప్తులో నుండి బయటకు I వచ్చారని. know you believe in the blood of Jesus Christ. నాకు తెలుసు మీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మీరు నమ్మారని. Maybe you are also baptized in the Holy Spirit. బహుశా మీరు పరిశుద్ధాత్మలో కూడా బాప్తిజం పొందారేమో. Baptism in the Holy Spirit is the cloud that came down when they came out of Egypt. పరిశుద్ధాత్మలో బాప్తిజం అంటే వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము క్రింద నడిచారు. That is not Canaan. అది కనాను కాదు. That cloud was to lead them to Canaan. ఆ మేఘము కనానులోనికి వారిని వెళ్ళటానికి దారితీస్తుంది. The baptism in the Holy Spirit is to lead us to Canaan. పరిశుద్ధాత్మలో బాప్తిజం మనను కనానులోనికి ప్రవేశింప చేస్తుంది. But they didn't follow it. కానీ వాళ్ళు దాన్ని వెంబడించలేదు. They turned back. వాళ్ళు వెనక్కి తిరిగారు. And God said, you will perish in the wilderness. దేవుడు చెప్పాడు, మీరు అరణ్యంలో నశించిపోతారు. Many people think baptism in the Holy Spirit is the final thing. అనేక మంది విధంగా అనుకుంటారు పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇంకా చివరిదని. కాదు, That's the beginning. అది ప్రారంభం. To lead you into the promised land. వాగ్దాన దేశానికి నేను తీసుకొని వెళ్ళటానికి అది దోహదం That చేస్తుంది. is the gospel of the glory of Jesus Christ. అది క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంటే అది. Coming out of Egypt is the gospel of the forgiveness of sin. ఐగుప్తులో నుండి బయటకు రావటం అంటే మన పాపాలు క్షమించబడతాయనే సువార్త. And the baptism in the Holy Spirit, పరిశుద్ధాత్మలో బాప్తిజము, which is a gift of God. అది దేవుని యొక్క వరం. But the gospel of the glory of Christ is that you can enter the land and defeat all the giants that rule your body. క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంటే నీవు కనానులోనికి ప్రవేశించి మన దేహంలో ఎవరైతే ఆజానుబాహులు ఉన్నారో వాళ్ళన్నిటిని సంహరించటం. The land of Canaan is a long strip of land. కనాను దేశం అంటే ఈ విధంగా పొడవుగా ఉండే భూభాగం. And that is a picture of your body. అది నీ దేహానికి సాదృశ్యంగా ఉంది. Think of the land of Canaan like your body. కనాను దేశాన్ని నీ దేహంతో పోల్చి చూసినట్లయితే, and inside this land, this body, ఈ దేశంలో ఈ దేహంలో there are many giants that are ruling. అనేక మంది ఆజానుబాహులు పరిపాలన చేస్తూ ఉన్నారు. Anger, కోపం, bitterness, క్షమించలేకపోవటం, complaining, ఫిర్యాదులు చేయటం, jealousy, అసూయ, hatred, ద్వేషించటం, telling lies, అబద్ధాలు చెప్పటం, love of money, ధనాశ, anxiety, చింతించటం, fear, భయం, competition with others, ఇతరులతో పోటీ పడటం, and
all types of dirty sexual habits. మరియు భయంకరమైన ఈ లైంగిక సంబంధమైన దురలవాట్లు, These are the giants that rule in your body. నీ దేహంలో పరిపాలన చేస్తున్న ఉన్నత దేహులు, ఆజానుబాహులు. And they say to you, you will never conquer me. వాళ్ళు నీతో చెప్తున్నారు, నీవు నన్ను ఎప్పటికీ జయించలేవు. You can believe in Jesus and get your sins forgiven. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని నీ పాపాలు క్షమించబడ్డాయని అనుకోవచ్చు. But my name is anger. You will never conquer me. కానీ నా పేరైతే కోపం, నీవు నన్ను ఎప్పటికీ జయించలేవు. My name is sexual impurity. You'll never conquer me. నా పేరు లైంగిక సంబంధమైన అపవిత్రత, నీవు ఎన్నటికీ జయించలేవు. My name is the love of money. You will never conquer me. నా పేరు ధనాశ, నీవు ఎన్నటికీ నన్ను జయించలేవు. My name is anxiety. You will never conquer me. నా పేరు చింతించటం, నువ్వు ఎప్పటికీ నన్ను జయించలేవు. My name is fear. You will never conquer me. నా పేరు భయం, నువ్వు ఎన్నటికీ నన్ను జయించలేవు. My name is a fighting habit. You'll never conquer me. నా పేరు ఇతరులతో కొట్లాడటం, నువ్వు ఎప్పటికీ నన్ను జయించలేవు. And so everywhere we see believers who are defeated by these giants. కాబట్టి మన విశ్వాసులను ఎక్కడ చూసినా కూడా ఈ ఆజానుబాహుల చేత ఓడించబడుతూనే ఉన్నారు. They've got the gospel of the forgiveness of sin. పాప క్షమాపణ గురించిన సువార్త వాళ్ళకి తెలుసు. They've come out of Egypt. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, But they have not entered Canaan. కానీ వాళ్ళు కనాన్లోనికి ప్రవేశించలేదు. Like the Israelites said, oh, the giants are so big, we cannot conquer them. ఇశ్రాయేలు చెప్పినట్లుగా, అక్కడ ఎంతో గొప్ప ఆజానుబాహులు, ఉన్నత దేవులు ఉన్నారు, మనం వారిని జయించలేమన్నారు. That is exactly what most believers are saying. అనేక మంది విశ్వాసులు అదే చెప్తున్నారు ఖచ్చితంగా. That is why their home life is so unhappy. అందుకే వాళ్ళ కుటుంబ జీవితాలు ఎంతో అసంతోషంగా ఉన్నాయి. The way many Christian husbands and wives live in their home is just as bad as non-Christian homes. అనేక మంది క్రైస్తవ భార్య భర్తలు వాళ్ళ ఇళ్లలో ఎలా జీవిస్తున్నారంటే, అనేక మంది అవిశ్వాసులు ఏ విధంగా జీవిస్తున్నారు అంతే జీవిస్తున్నారు. The Christian goes to his church. క్రైస్తవులేమో వాళ్ళ సంఘాలకు వెళ్తారు. Those people go to the temple or mosque. వాళ్ళేమో ఏ మసీదులకు లేకపోతే గుళ్ళకో వెళ్తున్నారు. But when they all go home, వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత the Christian and his wife are fighting just like those people and their ఆ wives. క్రైస్తవుడు తన భార్య కొట్టుకుంటున్నారు, వాళ్ళు కూడా అదే విధంగా కొట్టుకుంటున్నారు. What is the difference? మరి ఏంటి తేడా? They run after money, they run after money. వాళ్ళు కూడా డబ్బు వెంట పరిగెడుతున్నారు, వీళ్ళు కూడా డబ్బులు వెంట They పరిగెడుతున్నారు. tell lies to make money, they tell lies to make వాళ్ళు money. కూడా డబ్బులు సంపాదించడానికి అబద్ధాలు చెప్తున్నారు, వీళ్ళు కూడా డబ్బులు సంపాదించడానికి అబద్ధాలు చెప్తున్నారు. These people's children cheat in the exam, those people's children cheat in the exam. వీళ్ళ పిల్లలు కూడా మోసం చేసి చిట్టీలు పెట్టి ఎగ్జామ్లు రాస్తున్నారు, వీళ్ళు కూడా అదే విధంగా పరీక్షలు రాస్తున్నారు. What is the difference? ఏంటి తేడా? Difference is only Sunday they go to church and those people go to some mosque or temple. తేడా ఏంటంటే ఆదివారం వీళ్ళు సంఘానికి వెళ్తారు, వాళ్ళు ఏ గుడికో లేకపోతే మసీదుకో వెళ్తారు. Do you think this is the gospel of the glory of Jesus Christ? క్రీస్తు మహిమను కనపరచు సువార్త అంటే ఇదే అని మీరు అనుకుంటున్నారా? We go to a church on a Sunday. ఆదివారం మనం సంఘానికి వెళ్తున్నాం, We don't read Quran, we read the Bible. మనం సంఘానికి వెళ్ళి ఖురాన్ చదవం, బైబిల్ We చదువుతాం. don't read Gita, we read the Bible. మనం భగవద్గీత చదవము, Is బైబిల్ this the చదువుతాం. gospel? ఇంకా సువార్త అంటే ఇదేనా? It's not a question of what you read or which place you go on Sunday. ఆదివారం నువ్వేం చదువుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనేది కాదు. And during the week, మరలా వారంలో all these people of all religions are watching some dirty movies on television. ఏ మతానికి సంబంధించిన వాళ్ళు టీవీలో ఆ భూత చిత్రాలు లేకపోతే ఏ సినిమాలు చూస్తూనే ఉంటారు. What is the difference? ఏంటి తేడా? If you look at all these people during the week, you cannot make out who is a Christian and who is a అసలు ఈ non-Christian. వారంలో వీళ్ళందరినీ మనం ఒకసారి చూసినట్లయితే అందులో ఎవరు క్రైస్తవులు కాదో మనం చెప్పలేము. That is the God of this world has blinded people. ఈ యుగ సంబంధమైన దేవత ప్రజల యొక్క కన్నులకు గుడ్డితనం కలుగజేశాడు. He's told them Jesus can only forgive your sin. ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు కేవలం మీ పాపాలను క్షమించగలడు అంతే. These bad habits in your life, Jesus is not so strong to conquer them. He cannot conquer మీ them. జీవితంలో మీరు కలిగిన చెడ్డ అలవాట్లని జయించగలిగే అంత గొప్పవాడు బలవంతుడేం కాదు యేసు ప్రభు అని చెప్తున్నాడు. You have to keep trying. If you can conquer them, you conquer them. నువ్వేదో ప్రయత్నించు, ఒకవేళ గెలుస్తావు లేకపోతే లేదు. Jesus will not help you in all these things. కానీ వీటన్నిటిలో యేసు ప్రభు నీకేం సహాయం చేయలేడు. He only will help you to forgive your sin. కేవలం నీ పాపాలు క్షమించగలడు ఆయన అంతే. That's what the devil told those Israelites. అపవాది ఇశ్రాయేలుకు అదే చెప్పాడు. I know God helped you to overcome the Egyptians, but he cannot help you to overcome the Canaanites. ఐగుప్తుల్ని జయించడానికి దేవుడు మీకు సహాయం చేశాడని నాకు తెలుసు, కానీ కనానీయుల మీద జయం పొందినట్లుగా దేవుడు మిమ్మల్ని చేయలేడు అన్నాడు. The Canaanites were weaker than the Egyptians. కనానీయులు చూసినట్లయితే ఐగుప్తుల కంటే ఎంత బలహీనులు. How is it they conquered the Egyptians but couldn't conquer the Canaanites? ఐగుప్తు సైన్యాన్ని వాళ్ళు జయించారు, మరి కనానీయులు ఎందుకు జయించలేకపోయారు? They didn't have faith వాళ్ళకి విశ్వాసం లేదు. that the God who defeated the Egyptians can defeat the Canaanites. ఐగుప్తులను ఓడించిన దేవుడు కనానీయులను కూడా ఓడించగలడనే విశ్వాసం వారికి లేదు. Do you have that faith? మీకు అటువంటి విశ్వాసం ఉందా? That the God who defeated Satan on the cross can defeat all those bad habits in your life? కలువరి శిలువలో సైతాన్ని ఓడించిన దేవుడు మీ జీవితంలో మీరు కలిగిన చెడ్డ అలవాట్లన్నిటిని జయించగలడు అని